ఇక దాని తర్వాత హైదరాబాద్లో ఐటీ సోదాల కలకలం. టీజీఎఫ్డిసి ఎవరైనా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో దిల్ రాజు, ఆయన ఇండ్లు సంస్థలు మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు రీసెంట్గా ఏదో సినిమా వచ్చాయి కదా, ఇదేంటి పుష్ప 2 సినిమాకి సంబంధించి ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని వచ్చింది. మరి గవర్నమెంట్ కూడా టికెట్ల రేట్లు పెంచింది. మరి వచ్చిన సంపాదన ఎంత, ఆయనకి 300 కోట్లు ఎట్లు ఇచ్చిర్రు, ఏంది కథ, ఈ ప్రొడ్యూసర్కి ఇన్ని పైసలు వచ్చినాయా, అసలు ఏంది కథ అని ఐటీ రైడ్స్ చేసింది నిన్న. మొత్తం హైదరాబాద్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు మంగళవారం కలకలం రేపినాయి. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్వాహకుడు దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు నవీన్, యలమంచిలి రవిశంకర్ ఇండ్లు కార్యాలయాల్లో ఐటీ బృందాలు తనిఖీలు చేపట్టినాయి. మంగళవారం ఉదయమే దాదాపు 55 బృందాలు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో సోదాలకు ఉపక్రమించాయి. బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించి రాత్రి పొద్దుపోయే వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సంక్రాంతికి భారీ బడ్జెట్తో సినిమాలు తెరకెక్కించిన నేపథ్యంలో దిల్ రాజు నివాసంలో సోదాలు జరగడం, ఎటుబాయినా దిల్ రాజు చర్చనీయాంశంగా మారింది. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాల నిర్మాణానికి భారీగా ఖర్చు పెట్టినట్టు చెబుతున్నారు. ఈ 2 చిత్రాల కలెక్షన్ల నేపథ్యంలో తనిఖీలకు ప్రాధాన్యం సంతరించుకుంది. తొలుత బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని దిల్ రాజు కార్యాలయంతో పాటు జూబ్లీహిల్స్ ఉజాస్ విల్లాస్లోని ఆయన నివాసంలో సోదాలు జరిగినాయి. అలాగే దిల్ రాజు కుమార్తె హన్సితారెడ్డి, సోదరుడు నరసింహారెడ్డి, శిరీష్ ఇళ్లలో కూడా బృందాలు తనిఖీలో నిమగ్నమైనవి. సోదాల క్రమంలో కొంతసేపటి తర్వాత దిల్ రాజు సతీమణి తేజస్విని ఐటీ అధికారులు బ్యాంకులకు తీసుకుపోయారట. ఆమె పేరిట ఖాతాలు ఉన్న బ్యాంకులోని లాకర్లు తెరిపించారట. ఈ సందర్భంగా తేజస్విని మీడియాతో మాట్లాడుతూ ఐటీ అధికారులు బ్యాంకు లావాదేవీల వివరాలు కావాలి అన్నారు. లాకర్లు తెరిచి చూపించాలి అని అడగడంతో వారికి సహకరించాను. ఇవి సాధారణంగా జరిగే సోదాలే అని పేర్కొన్నారట. ఇక మైత్రి మూవీ మేకర్స్ దాంట్లో కూడా జరిగినాయట. నా పాయింట్ ఏంటంటే, ఏం గుర్తించారు, ఏం స్వాధీనం చేసుకున్నారు, ఏం డాక్యుమెంట్స్ దొరికినాయి, ఏం డబ్బులు దొరికినాయి. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. అసలు దీంట్లో ఏమి ఈ రిటర్న్స్ కానీ లేకపోతే ట్యాక్స్ కానీ ఇంకోటి కానీ ఆ క్రైమ్ జరగకుండా ఉంటుందా? ఫైనాన్షియల్ క్రైమ్ 100% జరుగుతుంది. కాకపోతే ఏంటంటే రకరకాల సీఏలను పెట్టుకొని ఏదో ఒకటి మేనేజ్ చేస్తూ ఉంటారు, అంతకుమించి ఏముంటుంది. మంచిదే, రైడ్ జరగాల, కానీ ఏం తెలుస్తారన్నది పాయింట్ కదా లాస్ట్ చివరికి. ఈ దేశంలో ఇట్లాంటి ఐటీ రైడ్ జరిగిన తర్వాత ఎన్ని కేసులు నమోదైనవి, ఎంత క్యాష్ని రికవరీ చేయగలిగారు, ఎంత పెనాల్టీ వాళ్ళకు విధించగలిగారు. ఇట్లాంటి కేసెస్లో ఏం చేయగలుగుతారు మ్యాక్సిమం అంటే, ఒకవేళ ట్యాక్స్ కట్టకపోతే అక్రమం అని తేలితే రిటర్న్స్, అందులో ఏం క్రైమ్ జరగకపోతే ఆయన రిటర్న్స్ సబ్మిట్ చేయకపోతే పెనాల్టీ వేస్తారు. మరి ఎన్ని వేల లక్షల కోట్ల పెనాల్టీ దేశంలో ఎంతమంది దగ్గర ఇట్లాంటి వాళ్ళ దగ్గర వసూలు చేశారు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. నెక్స్ట్ మిగతా వార్తల్లో